సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతయు మీరు మాకు తోడయండి, మమ్మలను ఎంతో క్షేమంగా నడిపించారు. అన్ని మా పనులన్నింటినీ కూడా జయప్రదంగా జరిగించారు. దేవా ప్రభా, మా మాటలు, తలంపులు, క్రియలు అన్నింటిలో కూడా మీ యొక్క తోడు మాకున్నది. మా ప్రభా, మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత లేకపోతే మేమేమైపోతాం తండ్రి. నీ యొక్క కృప కొరకు నిరంతరము నీవు మా ప్రాణములను కాపాడుతున్న విధానాన్ని బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ నాయన నిన్ను ప్రార్థిస్తున్నాము. బిడ్డలు నాయన ఎంతోమంది స్కూళ్ళకు, కాలేజెస్కు వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చి ఉంటున్నారు. పరీక్షలు రాస్తున్న వారు రాస్తున్నారు, సిద్ధపడుతున్న వారు సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ రాత్రి సమయంలో యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనాన్ని మేము ధ్యానిస్తున్నాము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. ఆ ముందు వచనంలో ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనం ఉండును, దాని గురించి పాడుడి అని ప్రభువు చెప్తున్నట్లుగా యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా తండ్రి దేవా, మీరు మా పట్ల ఎంత అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభా. మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో, ఎప్పుడైతే నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆ దినం నుంచి మీరు మమ్ములను ఒక ద్రాక్షవనంగా చేసే దేవుడు అంటున్నారు. అవును తండ్రి, ఒక ద్రాక్షవనము ఎంత అద్భుతమైన రీతిలో కాపాడబడుతుంది. ఒక కాపరి, ఆ యొక్క తోట మాలి ఆ ద్రాక్ష వనమును ఎంత అద్భుతంగా కాపాడుతాడో అంతకంటే మించి తండ్రి మీరు కాపాడుతారు. మా ప్రభా తండ్రి, మీ యొక్క గొప్ప కాపుదల నిమిత్తమై మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి ఒక ద్రాక్ష వనము కాపు కాయాలంటే మా ప్రభా ప్రతి నిమిషమున ఆయన దానికి నీరు కట్టుచున్నారు. మరి ఎంత అద్భుతం నాయన. మా తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆ కంటిన్యూస్ కేర్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మరి మానవులైతే వాళ్ళు నీళ్ళు ఎప్పుడో ఒకసారి పెడతారు, లేదా రోజుకొకసారో 2 సార్లు, లేకపోతే రోజు మార్చి రోజు ఏదో విధంగా పెడుతూ ఉంటారు. కానీ మీరైతే ప్రతి నిమిషమున దానికి నీరు కడుతున్నారు. నీరు అంటే అది వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. మా ప్రభా, మీరు వాక్యముతో మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆదరించే దేవుడు, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని కట్టే దేవుడు. అవును ప్రభా, వాక్యం ద్వారా మీరు మాకు అద్భుతమైన మార్గం చూపిస్తూ మమ్మలను చక్కగా నడిపిస్తారు. ఆత్మీయంగా మేము అభివృద్ధిలోనికి వస్తాము. మా ప్రభానైనా నీవు ఇంత గొప్ప దేవుడవని మేము ఎల్లప్పుడూ కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి నీ కాపుదల నిమిత్తమై నీకు వందనాలు. మా తండ్రి, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్న దేవుడు తండ్రి. దివారాత్రం అంటే రాత్రి మగళ్ళు ప్రభా, మీరు నిరంతరము కాపుగాసే దేవుడు. అవును ప్రభా, మరి కీర్తనల గ్రంథంలో 121వ కీర్తనలో రాయబడినట్లు ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని రాయబడింది. అవును తండ్రి, మీరు మమ్మలను ఆ విధంగా నిద్రపోక కొనక కాపాడుతున్న దేవుడు తండ్రి. మా ప్రభా, మరి దివారాత్రం మమ్మల్ని కాచి రక్షిస్తున్నటువంటి దేవుడు కనుక మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, నీవు మా జీవితంలో ఏ రకమైన శోధనలలో మేము ఉన్నాము, ఆ శోధనల నుంచి మమ్మలను తప్పించటానికి, మాకు రాబోయే కష్టం నుంచి మమ్మల్ని రక్షించడానికి, మాకున్న సమస్యలను తీసివేయడానికి, మాకున్నటువంటి ఆ ప్రతి పరిస్థితిలో మీరుండి మాకు ఆదరణనిచ్చేదానికి మీరు మాకు తోడుగా ఉంటారు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభానైనా అలాంటి ద్రాక్షవనంగా మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మరి ప్రభు యేసయ్య చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు అని. నిజమైన ద్రాక్షవల్లిగా ఆయన ఉన్నట్లుగా చెప్తుండగా ప్రభా, మేము కూడా నిన్ను మా ద్రాక్షవల్లిగా భావించి తీగలుగా మేము ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఎప్పుడైతే మేము ఆ విధంగా ఉంటామో మాలోని పనికిరాని వాటిని మీరు తీసివేసి, మాలోని పనికి మాలిన అలవాట్లను తీసివేసి, మాలో ఉన్నటువంటి పనికి మాలిన స్వభావాన్ని తీసివేసి మమ్మలను ఒక సరైనటువంటి రీతిలో ఉంచే దేవుడు మా తండ్రి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి.
నీవు మా దేవుడివై ఉన్నావు, మేము నీ యందు నిలిచి ఉంటేనే మేము తప్పకుండా ఫలిస్తాము. ఆ విధమైన ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహించండి. విశ్వాసులంగా తండ్రి నీ యందు విశ్వాసంతో మేము ఉండడానికి ప్రభా, నీ యొక్క సన్నిధిని మేము ఎల్లప్పుడూ కోరుకునేలాగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నందుకే నీకు వందనములు. మాకు ఇస్తున్న ఆదరణను బట్టి నీకు వందనములు. ఆ విధమైనటువంటి జీవితం మేము దివాహారాత్రములు నీ వాక్యమును ధ్యానించుకుంటూ మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఫలించేవారుగా మేము ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలను మీరు అందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు వందనములు. కుటుంబములలో కలతలు లేకుండా కాపాడండి. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. మా ప్రభానైనా మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలను దీవించి వారిని కూడా మీ దయలో మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. వారికి నీ యొక్క కృపను అధికంగా అనుగ్రహించి మరి మంచి ఆరోగ్యమును, ఎదుగుదలను, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి ఎండల కాలం మా తండ్రి ఎంతో ఎండ తీవ్రత ఉంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. ఎవరి బిడ్డను దీవించండి. వారి యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా సఫలం చేయండి. ప్రాముఖ్యంగా చదువుల విషయంలో వారు చదువుకుంటున్నటువంటి పరిస్థితులలో వారి యొక్క ఆలోచనలను మీరు తప్పకుండా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి ఉన్నత విద్యకు సిద్ధపడుతున్నటువంటి వారు, పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి వారు, పరీక్షలు రాసి ఉత్తీర్ణత కొరకు ఎదురు చూస్తున్న వారు, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుండగా వారిని అందరినీ కూడా మీరు సరైన మార్గంలో, సరైనటువంటి విషయంలో నాయన వారు ముందుకు సాగడానికి మీరు వారికి మంచి జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరదేశాలలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మరి ఈ దినము ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి నీకు వందనములు. ఎంతోమంది వివాహములు కుదిరినందుకు వారిని బట్టి స్తోత్రములు తండ్రి. మరి సంతానము కలిగిందని ఒక కన్సీవ్ అయిన వార్తను విన్నందుకు ప్రభా నీకు స్తోత్రములు. ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన సంతోషమును బట్టి నీకు వందనములు. ఆ సంతోషమును మీరు ఇంకా ఇంకా అభివృద్ధిపరచండి. మరి జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే నాయన కొదువలు కలిగి ఉన్నారో ఎంతోమంది ప్రభా, ఇంకా ఉద్యోగాలు లేక ఎంతో సమస్యల్లో ఉన్నారు ప్రభా. వారికి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. అప్పుల సమస్యల్లో కూడా ఉన్నారు. అలాంటి వారిని అందరినీ మీరు కనికరించి ఆ పరిస్థితులన్నిట్లో నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మంచి మార్గంను వారి ఎదుట తెరిచి చక్కటి అభివృద్ధిని వారికి అనుగ్రహించమని తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించి వాళ్ళలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా ప్రభా. మరి వివాహ ప్రయత్నములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్ చేస్తున్న వారి ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేస్తున్నందుకు నీకు వందనములు. లాస్ వచ్చిందని ఎవరైతే దిగులు పడుతున్నారో వాళ్ళను మీరు దీవించి వారి ఎదుట మంచి మార్గంలను తెరిచి వారి యొక్క బిజినెస్ చక్కగా పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, అనారోగ్యంతో ఎంతమంది అయితే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు వారిని అందరినీ ప్రభా మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థపరిచే దేవుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. కృప చూపించండి తండ్రి. మా ప్రభా, కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతున్నారు మీరు ఎరుగుదురు. మా ప్రభా, వారికి ఉన్నటువంటి సమస్యలు మీరు ఎరుగుదురు ప్రభా. ఆర్థిక సమస్యలు మీరు ఎరుగుదురు. ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదలనిచ్చి వారు తండ్రి మరి ఆరోగ్యము కలుగజేసి ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఓపికతో, సహనంతో పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ఎంతోమంది ప్రభా రాత్రులు డ్యూటీలు చేస్తూ మేలుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం. పరిస్థితులు ఏమీ సరిగా లేవు నాయన. ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం మా ప్రభా. యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉంటుండగా నాయన ఆ పరిస్థితులన్నింటినీ సరిచేసి ప్రభా శాంతిని, సమాధానం కుమ్మరించమని వేడుకొంచున్నాము. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఏది నీ ఇష్టమో, ఏది నీ చిత్తమో ఆ చిత్త ప్రకారం జరిగిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తూ
నాయన ప్రభు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతమంది అమాయకులు తండ్రి ఎంతో భయంకరమైన వేదనలు అనుభవిస్తున్నారు. వారిని అందరినీ మీరు కనికరించి తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రి వేళలో నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి. ప్రాముఖ్యంగా మరి ఏ కారణం చేత వారి హృదయాలు దుఃఖంతో భారంతో ఉండి నిద్ర పట్టని స్థితులలో ఆలోచనలలో మునిగిపోతూ ఉన్నారో వాటినన్నింటిని తొలగించి శాంతిని కుమ్మరించండి. మరి ద్వేషము, కోపం అలాంటివి తీసివేసి క్షమాపణ గుణమును పెట్టి మా ప్రభా వారి హృదయములలో శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రశాంతంగా నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి మంచి అలవాట్లు మేమందరం కూడా కలిగి ఉండడానికి, రాత్రులు త్వరగా నిద్రపోవడానికి, వేకువన త్వరగా లేచి నిన్ను స్తుతించే కృపను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా ఎంతోమంది అనేక సమస్యలతో ఉన్నారు ప్రభా. మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, న్యాయ సమస్యలు, న్యాయపరమైన సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఎంతో స్ట్రగుల్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి ఆ పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి తండ్రి ఎంతోమంది దిక్కులేని వారు, మరి నిస్సహాయులు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతోమంది నాయన కష్టపడుతుంటుండగా తండ్రి వారిని మీరు దీవించి ఆదరించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మా పనులన్నింటినీ ఎంతగానో జయప్రదం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రాత్రి నిద్రించబోతుండగా నీ కాపుదలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినం మా అపరాధములన్నింటినీ క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మా పనులు రేపటి దినాన ఏమి చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపెట్టి నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ప్రభా, ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వాదకరంగా జయప్రదంగా జరిగించమని కూడా వేడుకుంటున్నాము. మా ప్రభా నాయన, మరి రాత్రి వేళ నిద్రించినప్పుడు ఏ అపాయమో ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడండి. మంచి నిద్రను అనుగ్రహించండి. ఆకస్మిక అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ వ్యాధులు లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. నీ సురక్షితమైన రెక్కలను మా పైన కప్పి నాయన మంచి నిద్ర, రెస్ట్ మాకు కలుగజేయండి. ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.